అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే శనివారం కదండి. నేనైతే 7 శనివారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం చేయాలనుకున్నానండి. ఈరోజైతే ఫస్ట్ వారము స్టార్ట్ చేసినాను. దేవుడిని అయితే మనస్ఫూర్తిగా పూజించుకున్నాను. వెంకటేశ్వర స్వామిని అయితే బాగా పూజించుకొని బాగా అలంకరణ చేసుకొని ఇది 7 బియ్యపు పిండితో దీపాలు అయితే చేశాను. 7 దీపాలు చేసేసి నైవేద్యం అయితే బెల్లమన్నం చేసినాను. 7 దీపాలు పెట్టేసి 7 దీపాలలో 7 ఒత్తులు అయితే వేసుకొని 7 సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసి దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటున్నాను. దేవుడైతే నాకు నిత్యము అనునిత్యము నన్ను, నా పిల్లలను, నా భర్తను కాచి కాపాడాలని, కరుణించాలని, కటాక్షించాలని నేనైతే ఏదైతే సంకల్పన చేసుకున్నానో ఆ సంకల్పము నెరవేరేలా దీవించాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థన అయితే చేసుకుంటున్నాను. సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ వారం అండి. నాకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు ఒప్పులు చేసింటే క్షమించమని దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా నేను పూజించడంలో ఏదైనా ఈ పూజలో ఏదైనా తప్పులు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవాలన్న ఆశ అయితే నాకు చాలా ఉంది. తెలిసిన కాడికి నేనైతే ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. హారతి కూడా ఇచ్చాను, ఏకహారతి ఇచ్చాను. దేవుడి దయ వల్ల నన్ను, నా కుటుంబాన్ని నిత్యము సుఖ సంతోషాలతో ఉండాలని, నా బిడ్డలు కానీ నా భర్త కానీ మంచి పొజిషన్లో ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఈ శనివారాల వ్రతం అయితే ఫస్ట్ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను. అదైతే నాకైతే దేవుడైతే నిత్యము సహాయం చేస్తూ నన్ను ఇంతవరకు నడిపిస్తూ నా పిల్లలను కానీ నా భర్తను కానీ నా భర్త డ్యూటీలో కానీ ఏ ఆటంకాలు, ఏ కష్టాలు, ఏ బాధలు లేకుండా సుఖ సంతోషంగా ఉండాలని ఈ శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసినాను. నా బిడ్డలకు నాకు సుఖ సంతోషాలతో ఉండాలని, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బిడ్డలకైతే కోరుతున్నాను. నేనైతే క్షేమంగా ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాను. బాయ్ అండి. హాయ్. నా వీడియో చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.